అంతటి అపవాది అక్కడతో ఆగిపోలేదు. శోధకుడు వెంటనే వెళ్ళిపోడు. అంతటి అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన్ని తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకి దుముకుము. అంత మాట ఏం చెప్పండి? నువ్వు దేవుని కుమారుడు అయితే, మనల్ని కూడా అంటే నువ్వు దేవుని బిడ్డవైతే అన్నట్టు చెప్పండి. నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు కిందకి దుముకుము. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఇందాక మనం వాక్యం మిస్ అయ్యాం. ఏది? దేవుడు ఏమన్నాడు చెప్పండి? ప్రభు, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలనను జీవించని రాయబడి ఉన్నది. అక్కడే రాసేసుకోండి ఎక్కడ రాయబడి ఉన్నది. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 13. ఇందాక అది వాక్యం చూపించలేదు మీకు. ద్వితీయోపదేశ కాండం 8:3. ఆహారము వలననే గాక. నేను చదువుతాను. మీ మైక్ లేదు కనుక ఒక నిమిషం. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు అని నీకు తెలియజేయుటకు ఏంటంట? ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. సో మనల్ని బ్రతికించేది ఏం చెప్పండి? దేవుని వాక్యం. నీ వాక్యమే నన్ను బ్రతికించేది. మీరు అనుకుంటున్నారు మనకు అవసరంలా, ఆదివారం వస్తామంతే. రెండమ్మా రెండయ్యా, కానీ శోధకుడు ఉన్నాడు అని మన విషయం మర్చిపోకండి అయ్యా. అమ్మా, ఆ శోధకుడు శోధిస్తాడు, నీ భక్తిని ఓడగొడతాడు, నీ ఆత్మీయతను పాడు చేస్తాడు, మిమ్మల్ని మరలా లోకం వైపుకి పంపించేస్తాడు, మరలా కొంతమంది విగ్రహ ఆరాధనలకు కూడా నడిపించేస్తాడు, మరలా పాత జీవితంలోకి వెళ్ళిపోతారు మీరు. అలా వెళ్ళిపోయిన వాళ్ళు లేరా? అదే చెప్తున్నాను మీకు అందరికీ కూడా. మీరు చాలా పవర్ఫుల్ అనుకుంటున్నారు. మిమ్మల్ని కానీ నన్ను కానీ ఎవరినైనా అటాక్ చేయగలడు. సో వాక్యాన్ని ప్రేమించండి, సేవకులను ప్రేమించండి, దేవుని సన్నిధిని ప్రేమించండి. సో దేవుని బిడ్డలుగా ఈరోజు ఎన్ని కార్యాలు, ఎన్ని అద్భుతాలు. సో వాక్యం. సో మళ్ళీ నెక్స్ట్ రండి, రెండోది చూడండి. అక్కడ మనం గమనిస్తే 5వ వచనంలో అంతటా అపవాది కూడా చాలా తెలివైనడండి. వాడు కూడా పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకుని పోయి దేవాలయ శిఖరమును నిలబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో. ఈయన కూడా ఎలా అటాక్ చేస్తున్నాడు? వాక్యం ద్వారానే. ఇదిగో నువ్వు దూకు, నువ్వు దేవుడి కుమారుడు కదా అంటే వెంటనే దేవదూతలు రెడీగా ఉంటారు కదా. నువ్వు దుమికేస్తే వెంటనే నువ్వు దేవదూతలకు ఆజ్ఞాపిస్తే వారు ఏం చేస్తారు? నీ పాదానికి రాయి తగలకుండా వారు ఏం చేస్తారు? నిన్ను చేతులతో ఏం చేస్తారు? ఎత్తుకుంటారు. చూసారా ఎక్కడి నుంచి మాట్లాడాడు అపవాది? కీర్తనలు 91:11-12 చూడండి ఒకసారి. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. ఎక్కడి నుంచి తీశాడు? అడు వాక్యం నుంచి తీస్తాడు. ఇప్పుడు ఇందా చెప్పాను, యెహోవా సాక్షులు కానీ ఇక వేరే వేరే తప్పు బోధలన్నీ వారు ఎక్కడి నుంచి చెప్పరు. వారు ఎక్కడి నుంచి తీస్తారు? వాక్యములో నుండే. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు. సో మీరు తండ్రి యొద్దకు రావాలంటే ఎవరి ద్వారా రావాలి? యేసుక్రీస్తు ద్వారా రావాలి. కానీ మీరు యేసుక్రీస్తుతో వస్తున్నారు కానీ మీరు తండ్రిని కలుసుకోవట్లేదు. అంటే మీరు ద్వారం దగ్గరికి వచ్చి ఆగిపోతున్నారు. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు.
చెప్పండి. మీరు తండ్రి దగ్గరికి వెళ్ళట్లేదు. నువ్వు వింటున్నారా? సో ద్వారం ఎవరు? యేసయ్య. కానీ యేసయ్య ద్వారం, కానీ అసలైనది ఎవరు? తండ్రి. మీ తండ్రి దగ్గరికి వెళ్తేనే కదా మీ సమస్య తీరేది. ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే ద్వారంలో ఎవరు ఉంటారు? ఆయన ప్యూన్ ఏమంటారు? అటెండర్, బంట్రోత్ అంటారు కదా. ఆయన ఏం చేస్తాడు? తెరిచి ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు? తీసుకెళ్తాడు. కానీ మీరేం చేస్తున్నారు పిచ్చోళ్ళు? మీరు బంట్రోత్ దగ్గరికి వెళ్ళి బంట్రోత్ దగ్గర ఆగిపోతున్నారు, మీరు తండ్రి దగ్గరికి వెళ్ళట్లేదు. అంటే బంట్రోత్ ఎవరట? యేసు ప్రభు అట. కలెక్టర్ గారు ఎవరట? తండ్రి అంట. ఇలాగా వారు వాక్యులుండే. అవును, నిజమే కదా, అవును కదా, ఈయనెవరో చెప్తున్నాడు బాగానే ఉంది కదా అని మెల్లమెల్లగా మిమ్మల్ని సత్యంలో నుండి ఏం చేస్తాడు చెప్పండి? అసత్యంలోకి తీసుకెళ్ళిపోతాడు. సో ఇక్కడ అపవాది కూడా ఎందులో నుండి? వాక్యములో నుండే మాటలు. అందుకే వాక్యాన్ని మనం ప్రేమించాలి. చదవండి, మీరు పాయింట్లు రాసుకోండి. ఆ వాక్యాన్ని ఇంటికి వెళ్ళి మీరు చదువుకోండి. మీరు నోట్బుక్ పెట్టుకున్నారు కదా, మత్తయి సువార్త బుక్, అందులో రాసుకోండి. అందుకే ఏం చేయాలి? వాక్యాన్ని వినాలి. రోమా 10:17 వాక్యాన్ని వినాలి. రోమా 10:17. 2 వాక్యాన్ని చదవాలి. వింటే సరిపోదు, వాక్యాన్ని ప్రతిరోజు చదువుకోవాలి. ప్రకటన 1:3 వాక్యాన్ని చదవడమే కాదండి, వాక్యాన్ని గ్రహించాలి. గ్రహించడం అంటే దాన్ని అర్థం చేసుకోవాలి. యోహాను సువార్త 5:31 ప్రతిదినము వాక్యాన్ని నేర్చుకోవాలి. నాకు అంతా తెలుసు, నేను ఇప్పుడు నేర్చుకునే స్థాయిలో లేను అనకూడదు. మనం చనిపోయే వరకు మీరైనా నేనైనా నిత్య విద్యార్థిగా ఉండాలి. మనం చెప్పండి, ఎలా ఉండాలా? నిత్య విద్యార్థిగా మనం ఉండాలి. ఇక్కడ పాస్టర్ గారు ఉన్నారు, ఆయన కూర్చుని ఎందుకు వచ్చి వాక్యం వింటున్నారు? ఇంకా నేను తెలుసుకోవాలని. నోవా చక్కగా వాక్యం చెప్తున్నాడు, కానీ ఇంకా నేను నేర్చుకోవాలని కూర్చుంటున్నాడు. ఇక్కడ కీబోర్డ్ ప్లేయర్ ఆయన వాక్యం చెప్తాడు, మరి ఆయన కూర్చుని ఆయన వాక్యాన్ని నేర్చుకుని రాసుకుంటూ ఉన్నాడు. మొన్న ఆయన సాక్ష్యం చెప్తున్నాడు, ఒకరోజు ఆయన కూడా సాక్ష్యం చెప్పిద్దాం. ఎప్పటి నుంచి వాయిస్తారు మీరు కీబోర్డు? ఏమండి, 25 years నుంచి కీబోర్డ్ వాయిస్తున్నాడు అండి. ఇట్లా మీరు అది తీసండి. ఆయన ఎన్నో సంఘాలకి వెళ్ళేటట్టు, ఎన్నో సంఘాలకి. కానీ ఇక్కడున్న వాక్యం మీరు చెప్పండి, మీ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పండి, సాక్ష్యం చెప్పండి. ఓ మైక్ ఇవ్వండి. ఇట్లాంటి ఆయన మాటల్లో మనం విందాం. ఎందుకంటే ఆయన అనేక దగ్గరికి వెళ్ళి ప్లే చేసే కీబోర్డ్ ప్లేయర్ గారు గత 25 సంవత్సరాల నుండి. నేనైతే గత 25 నుంచి నేను ఓన్లీ చర్చెస్లోనే నేను కీబోర్డ్ ప్లే చేస్తాను. వేరే సినిమా వాటికి కానీ లేకపోతే ఇదేముండదు. ఇంకా ఓన్లీ దేవుడు కార్యక్రమం చేస్తాను. వాక్యం కూడా నేను వింటున్నా, చాలా ఇంట్రెస్ట్ అనమాట. కొన్ని చర్చిలు అసలు వాక్యం ఏం చెప్తారో కూడా అర్థం కాదు. వాళ్ళు ఏదంటే కాబట్టి దీవెనలను, ఆశీర్వాదాలను, ఇదే కానుకల మీద కాన్సన్ట్రేషన్, ఏదేదో మసిపూసి మరడిగా అనమాట. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా కొత్త విషయాలు బైబిల్లోంచి ఎప్పుడు వినని కూడా, ఆ వాక్యం అర్థం లోతు ఎంత ఉందనేది ఐగురు చాలా తెలుసుకున్నాను. అసలు వాక్యం చెప్తుంటే బయట కూడా వెళ్ళేటప్పుడు నేను అసలు ఇంతకుముందు కొంచెం వెళ్ళేవాడిని, కానీ ఇప్పుడు ఇంకా అసలు వెళ్ళట్లా బయటకు కూడా. ఎందుకంటే వాక్యం వినాలి, నేర్చుకోవాలి. నేను కూడా అయ్యగారు అంతా కాకపోయినా నేను కూడా వాక్యం నేర్చుకొని 10 మందికి చెప్పాలని ఆలోచన నాకు. కానీ ఎన్ని సంఘాలు తిరిగినా కానీ ఇంత లోతుగా మాత్రం, ఇంత డెప్త్గా మాత్రం సబ్జెక్ట్ ఎవరు చెప్పలేదండి. అది మాత్రం చెప్పగలను. దేవుని నామమున చెప్తున్నాను. అందరూ బాగున్నారు, గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదేదో గొప్పగా ఏదో మాట చెప్పాలని కాదు, కానీ ఆయన యొక్క సాక్ష్యం మొన్న నాతో చెప్తూ ఉన్నాడు. ఎనకే పాడులో, అయ్యగారు 25 సంవత్సరాల నుంచి నేను కీబోర్డ్ ప్లే చేస్తున్నాను, ప్రాంతాల్లో నేను వెళ్ళాను, కానీ ఇక్కడ నేను వాక్యంలో నేను బలపడుతూ ఉన్నాను. అటువంటి మంచి సంఘములో మీరు నాటబడ్డారు. మీరు ఆ రోజు సేవకుల సదస్సు మగవారిని కూడా రమ్మన్నా కొంతమంది, కానీ మీరు బిజీగా కొన్ని పనుల వలన, కొన్ని వర్క్ ఒత్తిళ్ళ వలన, కొంతమంది రావాలన్నా కొన్ని పనులు బట్టి రాలేకపోయారని చెప్పారు. నాకు తెలుసు. ఏదైనప్పటికీ మీరు అలాంటి మీటింగులకు రావాలి. అలా రావడం వల్ల వారు చెప్తున్న సాక్ష్యాలు నిజంగా అనేక మందిని ఎంతో ప్రభావితం చేసింది.